ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సాయి జిల్లా హిందూపురం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రానికి మంచి సుపరిపాలన పరిపాలన అందించాలని కోరారు. ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు అదే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఆయన. దాని తర్వాత ఆయన మానసిక పత్రిక అయిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు అంతే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్తారు. అలా చూసుకుంటే అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి ఎన్నో సంస్కరణలు అప్పుడు చూస్తే పాఠశాల 13 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్స్ ఒక హై స్కూల్, అలాగే ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజు, అలాగే రాజకీయాల్లో చూస్తే మహిళలకి ఏమో 33% రిజర్వేషన్, అలాగే బీసీలకి ఏమో స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్, అలాగే ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసి మరి సర్కారీ వారి సిఫారసులన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అలాగే మన రాజకీయాల్లో అయితేనేమి, చదువుల్లో అయితేనేమి, విద్యల్లో మహిళలకి 33% రిజర్వేషన్, అలాగే బస్ కండక్టర్లు కానీ అలాగే ఎన్నో సంస్కరణలు చేసుకుంటూ వెళ్ళారు అయినా. అలాగే దేశంలోనే మొట్టమొదటి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఈ పొదుపు విప్లవం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే దానికి చట్టబలంగా మరి యువత కూడా వాళ్ళకి హైటెక్ సిటీ అయితేనేమి, లేకపోతే సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే ఐటీ అభివృద్ధి అయితేనేమి, ఇలా ఎన్నో చేశారు. అలాగే ISB అయితేనేమి, ఇంటర్నేషనల్ స్కూల్ బిజినెస్ అప్పుడు అభిభక్త అప్పుడు 2014 ఆయన రూపకర్త చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎన్నో నల్సార్ యూనివర్సిటీ అయితేనేమి, లేకపోతే జినోమ్ వ్యాలీ కర్ఫ్యూగా ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీని వ్యాక్సిన్ తయారు చేసే ఒక సిటీగా తయారు చేసేది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంకా ఎన్నెన్నో చూసుకుంటే మనం రోడ్ల విస్తరణ అయితేనేమి, అలాగే ఫ్లైఓవర్లు అయితేనేమి, వంతెనలు అయితేనేమి. ఆ రోజు అప్పుడు హైదరాబాద్లో సుమారుగా 28 వంతెన ఫ్లైఓవర్లు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఉర్దూ యూనివర్సిటీ అదైతేనేమి, హజ్ హౌస్ నిర్మాణం అయితేనేమి, అలాగే ఈ యొక్క ఫస్ట్ వైడ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఏర్పాటు చేయడం అయితేనేమి, లేకపోతే ఇంకా ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్లు అంటే 8 లేన్ల రోడ్డును నిర్మాణం చేయడం అయితేనేమి, అలాగే ఇక స్టేడియంలు, స్పోర్ట్స్ అన్ని రకాలుగా యువతకు స్పోర్ట్స్ వాళ్ళు, అలాగే NMTS అయితేనేమి, కొత్త రైల్వే స్టేషన్లు 43 కిలోమీటర్లు ఆ రోజే ప్రారంభించడం జరిగింది. అలాగే కిరణానగర్లో మన కోటమిజి భాస్కర్ రెడ్డి గారి ఇండోర్ స్టేడియం అయితేనేమి, లేకపోతే బాలయోగి గారి స్టేడియం అయితేనేమి, సరూనగర్ స్టేడియం అయితేనేమి, అలాగే 9 స్టేడియంలు, అలాగే ఒక స్పోర్ట్స్ విలేజు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత మన ఈ యొక్క ఆఫ్రో గేమ్స్ని నిర్వహించిన హైదరాబాద్లో అప్పుడు, తర్వాత జాతీయ క్రీడల్ని అక్కడ చేయడం, అలాగే జన్నారెడ్డి మానవ వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అయితే, అలాగే రైతులకు ఈ యొక్క విద్యుత్ ఉత్పాదనను పెంచి రైతులకు చాలా మేలు చేయడం జరిగింది. ఎన్నో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు ఏమో ఈ వాటర్ షెడ్ అయితే, వాటర్ సంఘాలు అయితే, నీటి సంఘాలు అయితే, వనరక్షణ సంఘాలు అయితే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే మనమే కాదు, మన పరిసరాలన్నీ కూడా బాగుండాలి. అప్పుడే మన ఆలోచనలు కూడా బాగుంటాయని ఆనాడు నీరు మీరు అయితేనేవి, లేకపోతే యాక్షన్ దీప్తి అయితేనేవి, ఈ గ్రీనరీ ప్రోగ్రామ్ అయితేనేవి, ఇవన్నీ కూడా ఆయన మొదలుపెట్టడం జరిగింది. తర్వాత ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత మరి 17,000 కోట్ల రూపాయలతో మనం 17,000 కోట్ల రూపాయలతో మనం ఈ బడ్జెట్ దీంతో మనం రాష్ట్రం విభజించబడింది. రాజధాని రాష్ట్రం అటువంటిది ఆ 17,000 కోట్ల